అత్తమ్మ చేసిన సూపర్ సింపుల్ చేపల పులుసు రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ అయితే 1 కేజీ చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారం పట్టించేసి పక్కన పెట్టుకోండి. అలాగే చింతపండు నానబెట్టేసుకొని చింతపండులో నుంచి గుజ్జు తీసేసి సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే చేపల చట్టి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ పుల్స్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలాగ పేస్ట్ చేసుకొని వేసేసుకోండి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఉంటే ఉల్లికాడలు వేసుకోండి, బాగుంటుంది. ఒక గుప్పెడు ఉల్లికాడలు వేసి 2 ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అన్నీ ఇందులో అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి, చింతపండు పులుసు, మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ మెంతుల పొడి. ఒకవేళ మీ దగ్గర జీలకర్ర మెంతులు కలిపిన పొడి ఉన్నా వేసుకోండి. మా దగ్గర సపరేట్గా ఉంది కాబట్టి ఇలాగ సపరేట్గా వేసాము. ఇంకా గరిట పెట్టకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. మీకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి చేప ముక్కలు ఉడికే వరకు ఉడికించేసుకోవాలి. మూత తీసి చూద్దామండి. చూసారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. మన ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. గరిటె పెట్టకుండానే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే చేపల పులుసు రెడీ. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.